హైడ్రా నిన్నే ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్ ఇచ్చింది. కేవలం అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ మాత్రమే కూలుస్తున్నాము, ఆల్రెడీ నివసిస్తున్న ఇళ్లని ముట్టుకోము అని. కానీ నోటీస్ లో అయితే ఆక్యుపైడ్ హౌసెస్ కూడా వెళ్తున్నాయి. చాలా మంది కోర్టుకి వెళ్తున్నారు, స్టే తెచ్చుకుంటున్నారు. కానీ ఫ్యూచర్ లో హైడ్రా ఏం చేయబోతుంది అనేది తెలియదు. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్, పొలిటీషియన్స్ కట్టడాలు కూలుస్తుంటే సంబరాలు జరిగాయి. కానీ ఒక కామన్ మ్యాన్ కొన్న ఇంటిని కట్టే ముందు ఎన్నో డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇల్లు కొనడానికి బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. కొన్నాక లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఒకవేళ ఇదే ఇల్లు FTL పరిధిలో ఉంటే ఈ ప్రాసెస్ లో ఎంతో మంది చేసిన తప్పులకి కేవలం ఆ కామన్ మ్యాన్ బలవుతున్నాడు. 20 ఏళ్ల ముందు కొన్న అపార్ట్మెంట్ కి కూడా నోటీసులు వెళ్తున్నాయి. హస్పత్పేటలో 200 కుటుంబాలు ఒకవేళ వాళ్ళ అపార్ట్మెంట్ ని కూలిస్తే సూసైడ్ చేసుకుంటామని హెచ్చరించారు. హైడ్రాని అక్రమ కట్టడాల మీదకి వదిలినట్లు అక్రమ గవర్నమెంట్ అధికారుల మీద కూడా వదిలింటే బాగుండేదేమో. తక్కువ రేట్కి వస్తున్నాయని కొందరు, అన్ని పర్మిషన్స్ ఉన్నాయని కొందరు, అవగాహన లేక ఇంకొందరు ఇలాంటివి కొన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు FTL అండ్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లని కొనొద్దు అంటున్నారు. ప్రాపర్టీ కొనే ముందు టైం తీసుకుని సర్వే మ్యాప్ ని పరిశీలించి లైసెన్స్ సర్వే అని సంప్రదించి కొనండి. FTL అండ్ బఫర్ జోన్